ఈ పనమ్మాయి కూడా సింధూరం పైబొట్టు అన్నీ పెట్టుకుంది చూడండి. దాని మొగుడు దాన్ని ప్రేమిస్తున్నాడో లేదో కూడా తెలియట్లేదు, అవునా? పర్లేదు చెప్పు, సిగ్గెందుకు? ఇండియాలో ఇంతేగా. అత్తయ్య, అవకాశం దొరికితే ముందు ఆ ప్రశ్న తన భర్తను అడుగు. ప్రేమిస్తున్నాడో లేదో చెప్తాడు. ఇది సూపర్ క్వశ్చన్, ఆన్సర్ కూడా అద్దరిపోయేలా ఉంటుంది. సర్లే, ఏ నైని, లగేజ్ పైకి తీసుకెళ్ళు. జాస్మిన్, మనకి టైం అవుతుంది, వెళ్దాం పద. ఎక్కడికి వెళ్తున్నారు? పెళ్ళికి ఎక్కువ టైం కూడా లేదు, షాపింగ్ చేయాలి. నేనొచ్చాను కదా వదినా, ఫ్రెష్ అప్ అయి జాస్మిన్ని విశాల్ని నేను తీసుకెళ్తాను షాపింగ్కి. నువ్వు మిగతా పనులు చూసుకో. అమ్మయ్యా, ఆ పని చేయి దురంధరా. ఇదిగో కార్డ్, మీ అన్నయ్య ఇచ్చారు. అన్నయ్య, నేను కూడా వాడుకోవచ్చా? ఆడవాళ్ల చేతి కార్డు వెళ్ళిందంటే ఖచ్చితంగా తెగుతుంది. అందులోనూ చెల్లెలివి. ఇంకొంచెం తెగితే పోయేదేముందిలేమ్మా. థ్యాంక్ యూ. దురంధరా, వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా. ఓకే వదినా. సుమన, నేనే అని ఎలా గుర్తుపట్టారు బుల్లిబాబు గారు? నువ్వు పీపీవి కదా. పీపినా అంటే? పక్కింటి పద్మావతి ఫోన్ అని అర్థం. మరేం చేస్తాం, ఈ కాలంలో కూడా ఫోన్లు వాడకుండా పెరిగిన ఫ్యామిలీ మాది. సర్లే, ఎందుకు ఫోన్ చేసావో చెప్పు. హలో హలో, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? నాకు పెళ్లి చేస్తున్నారు బుల్లిబావా. పెళ్ళంటే సిగ్గుపడాలి కానీ ఇలా ఏడుస్తారా ఎవరైనా? పెళ్లి ఎవరితో అనుకున్నారు? నేను ఇంకా ఏమనుకోలే. తెలియనోడితో పెళ్లి చేసినా ఉన్నోళ్ళే అనుకొని అడ్జస్ట్ అయిపోవచ్చు. ముసలోడితో పెళ్ళండి బుల్లిబావా. వాట్ ఆర్ యూ టాకింగ్? నా టాక్ లో మావిడాకులు ఉండబోతున్నాయి. నాకు ఓల్డ్ మ్యాన్ తో మ్యారేజీ. మీరు వెంటనే రాకపోతే నా జీవితం రాజమండ్రి బ్యారేజీ. అన్యాయం అయిపోతాను బొల్లిబాబు గారు. అలా ఎలా చేస్తారు? ఒకసారి శాస్త్రి గారికి గాని మీ అమ్మగారికి గాని ఫోన్ ఇవ్వు. వాళ్లే నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ ఇలా ఫోన్ చేయించానని నన్ను తిట్టేస్తారు. మీరు శ్రమ అనుకోకుండా వస్తేనే ఆ ముసలోడు నా మీద పడకుండా అడ్డుకుంటారు. లేదంటే నేనే బావిలోనే పడాలి. నో నో నో, అలాంటి పిచ్చి పనులు చేయకు. ఐ విల్ కమ్. ఓకే? ఇప్పుడు మనం పెళ్లి కొడుకుని వెతకాలి. జశ్వంత్, ఏమైంది? ఎందుకలా డల్గా ఉన్నావు? మాట్లాడు.
సుధ ఈ భూమి మీద లేదు కానీ నా మనసులో అయితే ఎప్పటికీ ఉండిపోయింది బావగారు. నిన్న రాత్రి అయితే కల్లో కూడా వచ్చింది. నీ అదృష్టం అలా ఉంది జస్వంత్. తోడబుట్టిన చెల్లెలు నాకెప్పుడు కల్లో కూడా కనిపించలేదు. బాధపడకండి బావగారు. నా కల్లోకి వచ్చిన సుధా మీ బాగోగుల గురించి కూడా అడిగింది. నువ్వెప్పుడు నాకు గుర్తొస్తూనే ఉంటావు సుధా అంటే మీరొక్కరే గుర్తుపెట్టుకోవటం కాదండి, అందరూ నన్ను గుర్తుపెట్టుకోవాలని చెప్పింది. సుధను మర్చిపోయి బతకలేం కదా జస్వంత్. కరెక్ట్ బావగారు. తెల్లారి లేచాక నేను ఒక నిర్ణయానికి వచ్చాను బావగారు. సుధ పేరు మీద ఒక స్కూల్ పెట్టాలనుకుంటున్నాను. అప్పుడు అందరూ గుర్తు పెట్టుకుంటారు కదా. సుధకి పిల్లలంటే చాలా ఇష్టం. అమ్మా అని పిలిపించుకోవాలని ఆరాటపడేది. దేవుడు మాకు పిల్లల్ని ఇవ్వకముందే సుధ దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది. అందుకే స్కూల్ పెట్టి ఆ పిల్లల మధ్య అయినా నా శేష జీవితాన్ని గడపాలనుకుంటున్నాను. జశ్వంత్, బాధపడకు. ఎస్, నైని పారేస్తారని తీసుకొచ్చిన పూలివే. మొత్తం పూలు పారేయకుండా కొన్ని పూలు ఇక్కడికి తీసుకొచ్చిందన్నమాట. బావగారు, ఈ పూలు ఎవరు తెచ్చారు? నైని తీసుకొచ్చింది. వాళ్ళ ఆయన్ని ఎవరు చంపడానికి ట్రై చేస్తున్నారంట. ఈ పూలతోనే చంపడానికి కుట్ర పన్నారని తన అనుమానం. ఈ పూల వల్ల బతకలేరు. ఏంటి? ఈ పూల వల్ల బతకలేరా? అందుకే వీటిని ల్యాబ్ టెస్ట్కి తీసుకొచ్చాను. చూద్దాం ఇందులో ఏముందో. నా చెల్లెలు సుధా చనిపోయినప్పటి నుంచి నువ్వెంత బాధపడుతున్నావో నేను చూస్తున్నాను. అలాగే నైని భర్త విశాల్కి రేపేదైనా జరగరాంది జరిగితే నైని అన్యాయం అయిపోతుంది. ఓ దేవుడు అన్యాయంగా నా చెల్లిని అర్ధాంతరంగా తీసుకెళ్ళిపోయాడు. కానీ నా చెల్లెలు అర్ధాయుష్కి ఆ దేవుడు కారణం కాదు, మనుషులే కారణమని నాకు తెలిస్తే ఊరుకుంటానా? ఎక్కడున్నా ఎవడైనా సరే వెతికి వెతికి చంపుతా. అందుకే నా చెల్లి సుధ విషయంలో జరిగిన పొరపాటు ఈ చెల్లి నైని విషయంలో మాత్రం జరగనివ్వను. నైనికి తోడుగా ఉండి ఇది నిజమో అబద్ధమో, కుట్ర ఎవరు పన్నారో, ఎందుకు పన్నారో, అసలు దీని వెనక ఎవరెవరున్నారో మొత్తం బయటికి లాగుతాను. ఆ తర్వాత చూస్తావుగా. అందుకే ఇందులో ఏముందో చూడాలి. అసలు అందులో ఏముంటుంది బావగారు? నైని అనుమానాన్ని ఎందుకు కాదనాలి? కోర్స్ నా కార్లో తీసుకెళ్దాం పదండి బావగారు. పర్లేదు, పోలీస్ జీప్ వస్తుంది. నీకేమన్నా పని ఉంటే చూసుకో. ఆ స్కూల్ పని చూడు.
నేను కూడా సాయం చేస్తాను. టేక్ కేర్. ఓకే. ఈ పూలను టెస్ట్ చేస్తే మా జీవితాలు ఖలాస్ అయిపోతాయి. జాస్మిన్, నేను, డాడీ ముగ్గురం జైల్లో ఉంటాం. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి? విశాల్ ఇంకా రాలేదు. ఏయ్, నువ్వేంటి మా దగ్గరకు వస్తున్నావు? దగ్గరకు రావడం కాదా ఆంటీ, షీస్ కమింగ్ విత్ అస్. వాట్? సర్వెంట్ మన వెంట వస్తుందా? వై? ఆంటీ, మనం పెళ్లి షాపింగ్ చేయడానికి వెళ్తున్నాం. ఎన్నో కొంటాం. ఆ బ్యాగులు పట్టుకోవడానికి ఎవరో ఒకరు కావాలి కదా. అందుకే ఈ నయనిని తీసుకువెళ్తున్నాం. ఇట్స్ ఓకే. లేట్ అవుతుంది, వెళ్దాం పదండి. కమ్. ముందు కూర్చోవడానికి ఏంటి ప్రాబ్లం? కొంతమంది మహారాణిలా బతికే ఛాన్స్ వచ్చినా భరించలేమని వెనకడుగేస్తారు. ఇలాంటి వాళ్ళే. ఓ మై గాడ్, సర్వెంట్ పక్కన కూర్చుని నేను ట్రావెల్ చేయాలా? అమెరికాలో ఇలా చేయరు తెలుసా? అత్తయ్య, అమెరికాలో తింటారా లేదా? ఎందుకు తినం విష్? ఎందుకలా అడిగావు? ఏం లేదు. షల్ వి గో? యా ష్యూర్. ముందు చూడు. ముందే చూస్తున్నాను విశాల్. ఎక్కడ చూస్తున్నావు? సరిగ్గా చూడు. ఆఫ్ కోర్స్. ఎనీ ప్రాబ్లం? ప్రాబ్లం అంటే ఏం చెప్తాం? అర్థం చేసుకోవాలి. విష్, కార్ నడిపేది నువ్వు. పక్కన కూర్చున్న జాస్మిన్ ఎందుకు రోడ్ వైపు చూడాలి? అత్తయ్య, బయటకు వచ్చింది దిక్కులు చూడడానికి కాదు కదా. సారీ విశాల్, సడన్ బ్రేక్ వేసేసరికి బ్యాలెన్స్ అవుట్ అయింది. ఏయ్, ఛీ, మీద పడతావేంటి? సరిగ్గా కూర్చో. ఉన్నట్టుండి బండి ఆగిపోవడంతో అలా అయిపోయింది అమ్మగారు. బండి ఆగలేదు, నేనే బ్రేక్ వేశాను. కుదుపుకి సీట్లలో సరిగ్గా సెట్ అయిపోతారని. జాస్మిన్, సీట్ బెల్ట్ పెట్టుకో, పడకుండా ఉంటాం. నో ప్రాబ్లం విశాల్. అలా అంటే ఎలా జాస్మిన్? ఇంకా ఏదైనా మేజర్ అయితే ప్రాబ్లం అవుతుంది కదా. సీట్ బెల్ట్ పెట్టుకో. ఉండు, నేను పెడతాను. ఇలాగా. జాస్మిన్, వెళ్దామా? యా, థ్యాంక్ యూ విశాల్. జాస్మిన్,
యూఆర్ వెరీ వెరీ లక్కీ గర్ల్. విష్ నీకు కేరింగ్ హస్బెండ్ గా దొరికాడు. థ్యాంక్ యూ ఆంటీ. విశాల్కి ఇంకా చాలా తెలియాల్సినవి ఉన్నాయి. ఇంత చేస్తున్నాను, కావాలని జాస్మిన్ తుళ్ళిపడేలా చేశాను. అయినా నైని కొంచెం కూడా ఫీల్ అవ్వట్లేదు, రియాక్ట్ అవ్వడం లేదు. కోపం రాదా? ఏం మాట్లాడదా? ఛే! వాట్ హ్యాపెండ్ విశాల్? ఎనీథింగ్ రాంగ్? కొంచెం వాటర్ తాగుతారా? ఇవనా? నో నో థ్యాంక్స్. ఈ జాస్మిన్ చూపించే ఇంట్రెస్ట్ చూస్తే చిరాగ్గా ఉంది. నైని సైలెంట్గా ఉండడం ఇంకా ఇరిటేటింగ్గా ఉంది. బాబు గారు, ఇదంతా మీరెందుకు చేస్తున్నారో నాకు అర్థమైంది. నన్ను పరీక్షిస్తున్నారు కదా, ఈ పరీక్షలో నిలవాలంటే నేను ఓపిక పట్టాలంతే. జాస్మిన్, మనం ఏమేం కొనాలో ఐడియా ఉంది కదా? నచ్చింది తీసుకోవడమే ఆంటీ, నో ప్లాన్. నో ప్రాబ్లం. ఏది నచ్చితే అదే తీసుకుందాం. యా ష్యూర్. హా, ఈ పాట వింటేనైనా అర్థం అవ్వాలి. చాలా మీనింగ్స్ వస్తాయి విష్. జాస్మిన్, నీకోసమే సాంగ్ అనుకుంటా. పద పదమని తీరం చేరే ఏ పని పాటలే ఇది నా కోసమే వచ్చినట్టుంది. ఇలా సర్వెంట్స్ తో బయటకెళ్తే ట్రాజెడీ సాంగ్ సూట్ అవుతుంది. ఓహో, ఇప్పటి వరకు దిక్కులు చూసింది రాక్షసి, ఇప్పుడేంటి అలాగే నన్ను చూస్తూ ఉండిపోయింది. త్వరగా దిగండి. సర్వెంట్ కూర్చున్న కార్లో చాలాసేపు శ్వాస బిగపట్టుకొని కూర్చోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. విశాల్, మీతో జర్నీ చేస్తూ ఉంటే టైమే తెలియలేదు. నాతో మాట్లాడుతూ ఇక్కడే ఉంటే షాప్ క్లోజ్ చేసేస్తారు. యా. జాస్మిన్, నీకు నచ్చింది ఏదైనా కొనుక్కో. ఓకే? ఏయ్, నువ్వేంటి మహారాణిలా కూర్చున్నావు? దిగో, దిగి మమ్మల్ని ఫాలో. అలాగే అమ్మగారు. ఏ ఆగు. చెప్పండి బాబు గారు. అరే, గిన్నె గాని సంచి గాని ఏం తెచ్చుకోలేదు? ఎందుకు బాబు గారు? నువ్వు మాట్లాడావు కదా, ముత్యాలేమైనా రాలిపోతాయేమోనని. ఇప్పటి వరకు సైలెంట్గా ఉన్నావు. కారు దిగేంత వరకు నోట్లో నాలుక ఉందా లేదా అన్నట్టున్నావు. అలాంటిదేం లేదు బాబు గారు. ఈ ఒక్క మాట చాలా బాగా చెప్తావు. సరే పద.
ఓయ్ హ? ఏంటి ఆగిపోయావు? హ? బాబు గారు అవి అవి పైకి వెళ్ళిపోతున్నాయి బాబు గారు.